మన ఆరాధనల కొరకై దేవుని వాక్యములో నుండి మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయము 2-3 వచనాలు కలిసి చదువుకుంటాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 2-3 వచనాలని అందరము కలిసి చదువుకునే వారంగా ఉంటాం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. దేవుడు ఈ వాక్య భాగములను మన కొరకు ఆశీర్వదించును గాక. ఇక్కడ మనం గమనించినప్పుడు యేసు ప్రభువారు యెరూషలేములోనికి సమీపించినటువంటి సందర్భం. గుడ్ ఫ్రైడే. యేసు ప్రభువారు చనిపోవడానికి 3 రోజులు ముందు. 3 రోజుల ముందు అని అంటే ఆదివారం. ఈ ఆదివారం దినాన దేవుడు యెరూషలేములోనికి ప్రవేశించాడు. యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు అందరూ ఏం చేశారనంటే ఖర్జూరు మట్టలు పట్టుకొని మరి హోసన్నా జయము జయము అని కేకలు వేస్తూ యేసు ప్రభువుని యెరూషలేములోనికి ఆహ్వానించారు. అదే మట్టల ఆదివారం. ఈ దినం మట్టల ఆదివారం. ఆనాడు దావీదు కాలంలో లేక యెహోషువ కాలంలో మందసాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. మందసాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధాన్ని గెలిచిన తర్వాత ఆ మందసాన్ని ఊరేగింపుతో మరలా లోపలికి యెరూషలేములోకి తీసుకుని వచ్చేవాళ్ళు. ఆ సందర్భంలోనే దావీదు చాలాసార్లు నాట్యమాడాడు. ఆ సందర్భంలోనే మందసాన్ని లోపలికి యెహోషువ కాలంలో తీసుకుని వచ్చారు. కాబట్టి అది వారి విజయం అన్నమాట. ఆ మందసం తీసుకొని వెళ్ళి శత్రువుల మీద జయం పొంది సంతోషంతో లోపలికి రావడం. అయితే ఇప్పుడు కూడా యేసు ప్రభువారు విజయోత్సవంతో యెరూషలేములోనికి వచ్చాడు. ఆ ఆదివారం, ఈ ఆదివారం ఖచ్చితంగా ఈ రోజు అని అనలేంలే, కానీ ఈ రోజుగా పరిగణించబడింది. కాబట్టి ఆయన ఆ యెరూషలేములోనికి వచ్చేటప్పుడు ఏం చేశాడు అని అంటే, సహజంగా విజయం పొందిన వాళ్ళు, యుద్ధానికి వెళ్ళి యుద్ధం గెలిచి వచ్చిన వాళ్ళు దేని మీద వస్తారు చెప్పండి? దేని మీద వస్తారు? గుర్రాల మీద వస్తారు కదా. అయితే యేసు ప్రభువారు దేని మీద వచ్చాడు అని అంటే ఒక గాడిద మీద యెరూషలేములోనికి వచ్చాడు. ఆ గాడిద మీద రావడం ఏం చూపిస్తుంది అని అంటే ఆయన దీనత్వాన్ని చూపిస్తూ ఉంది, ఆయన తగ్గింపును చూపిస్తూ ఉంది. అంతేకాకుండా ఆ గాడిదను ఎవరు ఎన్నుకోలేనటువంటి గాడిదను, ఎవరు కోరుకోని గాడిదను ఆయన కోరుకోవడం అనేది ఏం చూపిస్తుందంటే లోకంలో ఎన్నిక లేని మనల్ని ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు అనే సంగతులను, ఆ సంగతులన్నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం గమనించినప్పుడు 2వ వచనంలో మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి అని చెప్పినట్లుగా చూస్తాం. ఈ గాడిద ఏమిటి అని అంటే కట్టబడినటువంటి గాడిద. లేవీకాండము 11వ అధ్యాయంలో ఈ గాడిదని గురించి ఒక మాట ఉంది. లేవీకాండము 11వ అధ్యాయము 26వ వచనం, 11:26. 2 డెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరు వేయకయు నుండునవి మీకు అపవిత్రములు, వాటి కరేమము ముట్టిన ప్రతివాడు. కాబట్టి కొన్ని పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులు, వాటిని గురించి ఇక్కడ రాయబడుతూ
రెండు డెక్కల గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకున్నటువంటి, ఆ డెక్కలు లేనటువంటి ఆ జంతువు ఏంటిదంట? మీకు అపవిత్రము. రెండు డెక్కలంటే తెలుసా? రెండు డెక్కలంటే కాలుకి రెండు చీలికలు ఉంటాయి చూడండి, పశువులకి, మరి ఎద్దులకి, ఇంకా కొన్ని జంతువులకి. రెండు డెక్కలు లేని జంతువు అదేంటిదంట? అది మీకు అపవిత్రం. గుర్రానికి రెండు డెక్కలు ఉండదు, ఒకటే డెక్క ఉంటుంది. గాడిదకి ఒకటే డెక్క ఉంటుంది. కాబట్టి ఆ ఒక్క డెక్క ఉన్నటువంటి జంతువు ఏమిటి అని అంటే, దేవుని వాక్యం ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం అది అపవిత్రమైనది. గాడిదకి ఎన్ని డెక్కలు ఉంటాయి చెప్పండి? కాలుకి ఎన్ని చీలికలు ఉంటాయి? గాడిదకి అసలు చీలికలే ఉండవు. కాబట్టి గాడిద ఏమిటి అని అంటే, అది అపవిత్రమైనది. అది కట్టబడిన గాడిద, పాపముల చేత కట్టబడిన మానవుడు. కాబట్టి గాడిద అపవిత్రమైనది. అయితే ఈ గాడిదను ఎవరు కోరుకున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకున్నారు. లోకంలో మనం కూడా అంతే. అబ్రహాము తన కొడుకుని తీసుకుని మోరియా పర్వతాన్ని మీదకి వెళ్తూ ఉన్నాడు బలివ్వటానికి మోరియా పర్వతానికి వెళుతూ ఉంటే గాడిదను తీసుకున్నాడు. ఆ గాడిద మీద కొన్ని కట్లు పెట్టాడు, కొన్ని వస్తువులు పెట్టాడు. ఇక ప్రయాణం చేశాడు. దగ్గరికి రానే వచ్చాడు మోరియా పర్వతం దగ్గరికి. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనం. తన పనివారితో, మీరు గాడిదతో ఎక్కడనే ఉండండి, ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి ఈ గాడిదగా మీరు ఇక్కడే ఉండండి. ఆ పర్వతం మీదకి గాడిద రాకూడదు. ఇప్పటిదాకంటే వచ్చిందిలే గాని, అయితే ఇప్పుడు పర్వతం దగ్గరికి వచ్చాం. ఇది దేవుని పర్వతం, దేవుడు నివసించే స్థలము. ఇక్కడ దేవుడు కోరుకున్నటువంటి ఆ బలిపీఠము, ఇక్కడ బలి అర్పించేది ఉంది. ఇక్కడ దేవుడు దిగొస్తాడు, దేవుడితో నేను మాట్లాడుతాను. కనుక ఈ పర్వతానికి మీరు రావద్దు, ఈ గాడిద అసలు రావద్దు. ఇప్పుడు దాకా సహాయపడింది కాదనట్లేదులే కానీ, అయితే గాడిద ఇక్కడే ఉండాలి. ఎందుకంటే గాడిద ఏంటట? అపవిత్రమైన జంతువు. కాబట్టి గాడిద ఇక్కడే ఉండమని చెప్పి మోరియా పర్వతం మీదకి అబ్రహాము తన కొడుకు వెళ్ళినట్లుగా చూస్తాం. అంటే ఈ సందర్భాలను బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి అని అంటే, గాడిద అపవిత్రమైన జంతువు. అయితే యేసు ప్రభువారు ఏమన్నాడు? అది ప్రభువునకు కావలసి ఉంది, అది ప్రభువుకు కావాల్సి వచ్చింది. యోబు గ్రంథం 15వ అధ్యాయం, యోబు గ్రంథం 15వ అధ్యాయము 14వ వచనం. శుద్ధుడగుటకు ఆలోచించుము, ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచుడు, ఆకాశ వైశాల్యం ఆయన దృష్టికి పవిత్రము కాదు. అట్లుండగా హేయుడును చెడిన వాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయవాడును. కాబట్టి నీళ్లు తాగినట్లుగా దుష్క్రియలు చేసేవాడు దేవుని దృష్టికి ఎవరట? అపవిత్రుడు. ఆకాశమే ఆయన దృష్టికి పవిత్రం కాదు. కాబట్టి పైన ఉన్నటువంటి అంతరిక్షమే ఆయన దృష్టికి అంత పవిత్రంగా కనబడట్లేదు. అట్లుండగా హేయుడును చెడిన వాడును నీళ్లు తాగినట్లుగా దుష్క్రియలు చేసేవాడు దేవుని దృష్టికి ఎవరట? అపవిత్రుడు. అయితే ఇలాంటి అపవిత్రుడైన మానవుణ్ణి దేవుడు కోరుకున్నాడు, గాడిదను కోరుకున్నట్లుగా. గాడిదను కదా ఎవరు వాస్తవం కదా, అది పర్వతానికి కింద ఉండాల్సిందే, దానికి అది లోపలికి కూడా రావడానికి వీలు లేదు. అది ఎవరు కోరుకోరు, పనికి మాత్రం ఉపయోగించుకుంటాం కానీ. అయితే దానిని వాహనంగా, దానిని సాధనంగా వాడుకోవడం కష్టం. అది దేవుని పనులు అసలు మరీ కష్టం, అది ఉపయోగపడదు. అట్లాంటిది ఈ గాడిదను ప్రభు ఏమన్నాడు? అది ప్రభువునకు. అలాగనే యేసు ప్రభువారు కూడా మానవులుగా మనము యోబు గ్రంథం 15, 14 లేక 16లో రాయబడినట్లుగా మనము హేయులము, పాడైపోయిన వారము, చెడిపోయిన వారము. ఇట్లాంటి మనల్ని దేవుడు ఏం చేశాడు? ఆయన కోరుకున్నాడు. ఆయన కోరుకొని మనల్ని తన స్వకీయ సామర్థ్యంగా చేసుకున్నాడు. అందుకని యేసు ప్రభువారు ఒక మాట అన్నాడు, లూకాసు వార్త 5వ అధ్యాయం, లూకాసు వార్త 5వ అధ్యాయము 32వ వచనం. దేవుడు ఏమన్నాడు? నేను పాపులను పిలవచ్చుతని గాని, కాబట్టి నేను పాపులైన వారిని పిలవడానికి వచ్చాను. 19:10 నశించిన దానిని వెదకి రక్షించడానికి
కాబట్టి నేను పాపులైన వారిని పిలవడానికి వచ్చాను, నశించిన దానిని వెదకి రక్షించడానికి నేను వచ్చాను. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది. ఆవిడ పాపులను దేవుడు రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఈ మొదటి తలంపులో మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువా గాడిదను మీరు కోరుకున్నట్లు, వాస్తవంగా గాడిద అపవిత్రమైంది, దాన్ని ఎవరు కూడా కోరుకోరు, ఒక సాధనంగా ఉపయోగించుకోరు. అట్లాంటి గాడిదను మీరు కోరుకున్నట్లుగా నేనును పాపిని, దుర్మార్గుడును, పాపంలో జీవించిన మనుషుడును, అలాంటి నన్ను మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీ సొత్తుగా నన్ను స్వీకరించారు, మీ కుమారుడుగా కుమార్తెగా నన్ను అంగీకరించారు. పాపులను పిలవడానికి మీరు వచ్చారు కదా, అందులో నేను ఒక సభ్యుడును, నేను ప్రధాన పాపినే. నన్నును మీరు పిలిచి నన్ను మీ కుమారుడుగా స్వీకరించిన మీ ప్రేమకై, మీ కనికరముకై మీకు వందన స్తోత్రములు అని చెప్పి మన ప్రభువుని మనం ఆరాధించవలసిన వారంగా మనమున్నాం. సరే, ఇప్పుడు రెండవ విషయానికి వెళ్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయము చదవండి 2వ వచనం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. చాలు. ఈ గాడిద మరి కట్టబడిన గాడిద పిల్ల. ఇక్కడ రెండవదిగా మరలా మన గాడిదను అనే ఈ గాడిదను గురించి మనం చూస్తే, యోబు గ్రంథంలో ఈ గాడిదని గురించి ఒక మాట ఉంది. చదవండి 39వ అధ్యాయం. యోబు గ్రంథం 39వ అధ్యాయము, 39వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పినవాడు ఎవడు? చాలు. అడవి గాడిద. రెండవదిగా ఈ గాడిద ఏమిటి అని అంటే, అది అడవి గాడిద, అడవిలో ఉన్నటువంటి గాడిద. గాడిద చేత ఏం పనులు ఏం చేపిస్తాను చెప్పండి? గాడిదని దేనికి ఉపయోగించుకుంటాం? దేన్ని ఉపయోగించుకుంటాం? మరి మోయటానికి, దాని చేత బరువులు మోయించడానికే, దాని మోయడమే దాని పని. ఆదికాండం 42వ అధ్యాయంలో యాకోబు కొడుకులు వారు గాడిదని దేనికి వాడుకున్నారు చూద్దాం రండి. ఆదికాండం 42వ అధ్యాయము, ఆదికాండము 42వ అధ్యాయంలో 42వ అధ్యాయము 5వ వచనం. క్షమించండి 26వ వచనం. వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిద మీద ఎక్కించుకొని, వాళ్ళు కొనుక్కున్నటువంటి ధాన్యమును దేని మీద ఎక్కించారంటే గాడిద మీద ఎక్కించారు. అంటే ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ఈ గాడిదలు ఏం చేస్తాయంటే బరువులను మోస్తాయి. మా ఊర్లో భద్రాచలంలో ఆ గోదావరిలో ఇసుక ఉంటుంది. ఆ ఇసుకని మరి ట్రాక్టర్లతోటి ప్రత్యేకంగా తెచ్చుకోవాలంటే డబ్బులు కట్టాలి, ఎక్కువ ఖర్చు అవుద్ది. అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, అందరు గాడిదలు ఉంటాయి. చాలామంది వాళ్ళు ప్రభు బిడ్డలే, దేవుని నమ్ముకున్న వాళ్ళు మందిరానికి వస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గాడిదలను గోదావరిలోకి దింపి వాటికి ఇసుక బస్తాలు కట్టి వాటి మీద వేసి 5-6 గాడిదలు తీసుకొస్తూ ఉంటారు. పొద్దున్నే సాయంత్రం దాకా అదే పని. సాయంత్రానికి చాలా ఇసుకను మోస్తాయి ఆ గాడిదలు. అప్పుడు యాకోబు కొడుకులు కూడా ధాన్యం కొనుక్కున్నారు. ఐగుప్తుకు వెళ్ళి ధాన్యం కొనుక్కొని గాడిదల మీద వేసి వాటిని అవి మోసుకొని వస్తూ ఉన్నాయి వాళ్ళ దేశానికి. కాబట్టి గాడిదలు రెండవదిగా అవి మోసేవి, అవి మోసే గాడిదలు. ఇప్పుడు దావీదు ఒక మాట అన్నాడు 38వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథం 38వ అధ్యాయంలో దావీదు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? రండి 38 4వ వచనం. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద. కాబట్టి ఇప్పుడు దావీదు అంటున్నాడు, నా దోషములు నేను మోయలేని బరువు వలె నా మీద ఉన్నాయి. ఇప్పుడు గాడిద కదా మోసేది. అయితే దావీదేమంటున్నాడు, నా దోషాలు, నా పాపములు అవి నా మీద మోపబడి ఉన్నాయి అంటే నేను మోస్తూ ఉన్నాను. యేసుప్రభువు వారు కూడా అన్నాడు కదా, మత్తయి సువార్త 11:29 ఏమన్నాడు? ప్రయాసపడి
మోస్తున్న వారులారా రండి. ప్రతి మానవుడు మోస్తూ ఉన్నాడు, పాపమనే భారాన్ని మోస్తూ ఉన్నాడు. ఇప్పుడు గాడిద కదా మోసినట్లు మనం కూడా లోకంలో పాపాన్ని మోస్తూ ఉన్నాం. దావీదేమన్నాడు? నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నాయి. కాబట్టి మోసేటువంటి వారంగాను మనం కనబడుతూ ఉన్నాం. ఈ గాడిద కూడా రెండవది మోస్తూ ఉన్నట్లుగా. అయితే దేవుడు ఏం చేశాడు చెప్పిన? కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో దేవుడు మనకి ఏం చేశాడు? 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. 2 కొరింథీ 5:19. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. చాలంతే. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. ఆయన మోపలేదు. ఏం చేశాడైతే? వారి అపరాధములను మోపలేదు కదా. ఏం చేశాడు? మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. వారి పాపములను ఆయన మ్రాను మీద మోసుకుని ఆయనే వెళ్ళిపోయాడు. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు. వారి అపరాధములు వారి పాపములు వారి మీద మోపట్లేదు. ఆయన వారి మీద మోపలేదు. మోయాల్సింది ఎవరు? మనము. ఆ భారములన్నీ మోయాల్సింది మనమే. తలకు మించిపోయి ఉన్నాయి. మోయలేని బరువు వల్ల మన మీద మన దోషాలు ఉంటే, అయితే మన మీద మోపలేదు. మన అపరాధములన్నిటినీ ఏం చేశాడు? మా మ్రాను మీద ఆయనే మోసుకుని పోయాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు చదవండి కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం. 81వ అధ్యాయము 6వ వచనం. 81:6. వారి భుజముల నుండి నేను బరువులను దింపగా వారి చేతులు మోత గంపలను ఎత్తకుండా విడుదల పొందెను. వారి భుజము నుండి నేను బరువును దింపగా. ఇంకా ఏం చేశాడంటే, వారి చేతులు మోత గంపలను ఎత్తకుండా విడుదల పొందెను. మట్టి పని చేసేవాళ్ళు అంటే వాళ్ళకి అర్థమవుద్ది. మోత గంపలు, వాటి భారము, వాటి ప్రయాస ఎలా ఉండేది. అయితే దేవుడు అంటున్నాడు, వాళ్ళ మీద నేను మోపలేదు. వారి మీద వారి చేతులు మోత గంపలను ఎత్తకుండా ఇప్పుడు ఏం చేయబడ్డాయట? విడుదల పొందిని. నిజమే, మన తలకు మించిపోయిన భారాలు, తల మీద బొర్లిపోయిన భారాలు, వీటన్నిటినీ యేసు ప్రభువారు మోయకుండా మనకు విడుదల కలుగు చేస్తూ వచ్చాడు. ఆయన మోసాడు. మనం మోయాల్సింది ఆయన మోసాడు. గాడిదను ఎందుకు కోరుకున్నాడండి? ఆ యెరూషలేము పట్టణానికి వెళ్ళేటప్పుడు గాడిదను ఎందుకు కోరుకున్నాడు అంటే, ఎవరు కోరుకోరు గాడిదను, గుర్రాన్ని కోరుకుంటారు. అదైతే వేగంగా వెళ్తుంది. గుర్రం మీద ఎక్కితే రాజ టీవీ చక్క విజయంగా బాగుంటుంది, చూడటానికి కూడా ముచ్చటగా ఉంటుంది. అందుకని పెళ్లిళ్ళప్పుడు కొంతమంది గుర్రాల మీద ఊరేగిస్తుంటారు పెళ్లి కొడుకుల్ని. అయితే అట్లాంటి దాన్ని కోరుకోవచ్చు కదా, లేకపోతే ఏనుగును కోరుకోవచ్చు కదా, చాలా ఎత్తుగా మంచి బలంగా బాగుంటుంది, దాని మీద కూర్చోవచ్చు కదా. అయితే యేసు ప్రభువారు దేన్ని కోరుకున్నాడు? నేను పాపులను పిలవడానికి వచ్చాను, నీతిమంతులు కాదు. నేను పాపులను పిలవడానికి వచ్చాను. ఆ పాపులు ఎవరు అంటే మనమే. హేయులము, చెడిన వారము, దుష్క్రియలు చేయని వారము, ఎన్నిక లేని వారము. ఇలాంటి మనల్ని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని మోత గొంపలు ఎత్తకుండా మనకు విడుదల కలుగు చేస్తూ వచ్చాడు. మన పాపం అనే భారము ఆయన వీపు మీద వేసుకొని ఆయన సిలువలో మోసినట్లుగా ఈ 2వ తలంపులో మనం చూస్తాం. ఇంకో 3వ విషయానికి వెళ్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు గాడిద పిల్ల కనబడును. ఏం గాడిద ఇది అని అంటే, కట్టబడిన గాడిద. మూడవదిగా ఒకటి అపవిత్రమైంది, రెండవది మోత మోసేది, బరువులు మోయకుండా విడిపించబడ్డది. మూడవది ఏమిటి అని అంటే కట్టబడిన గాడిద అనేది మనం చూస్తాం. అయితే లూకా సువార్త 8వ అధ్యాయంలో, లూకా సువార్త 8వ అధ్యాయము 29వ వచనం చదవండి. 8వ అధ్యాయము 29. ఏలయనగా ఆయన మనుషుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్ర ఆత్మకు ఆజ్ఞాపించెను.
అది అనేక పర్యాయములు వారిని పట్టుచూ వచ్చును గనుక వానిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలించదెంచిరి గాని వాడు బంధకములను తెంపగా దెయ్యములు వానిని అడవిలోనికి తరుముకొని. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, గెరాసీనుల దేశంలో సేనాదయములు పట్టిన వాడు. అయితే ఈ మనుషుణ్ణి వాళ్ళు ఏం చేశారంటే బంధించారు, తాళ్ళతో బంధించారు, గొలుసులతో బంధించారు. అయితే బంధిస్తే ఆ బంధకములన్నిటినీ వాడు ఏం చేస్తున్నాడు, తెంపుకొని వెళుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. బంధించబడినటువంటి మనుష్యుడు. మూడోదిగా గాడిద ఏ స్థితిలో ఉంది చెప్పండి? యేసుప్రభు వారు గాడిద దగ్గరకు వచ్చేసరికి గాడిద యొక్క స్థితి ఏమిటి అని అంటే కట్టబడి ఉంది. అయితే ఇక్కడ కూడా ఒక మానవుడు అపవిత్ర ఆత్మల చేత ఏం చేయబడ్డాడట? కట్టబడి ఉన్నాడు, బంధించబడి ఉన్నాడు. సామెతల గ్రంథము 5వ అధ్యాయం, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం, 22. దుష్టుని దోషములు వాడిని చిక్కులు పెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. కాబట్టి మానవుడు ఏం చేయబడుతున్నాడు అంటే బంధించబడి ఉన్నాడు పాప పాశముల వలన. కాబట్టి పాపం ద్వారా మానవుడు ఏం చేయబడి బంధించబడి ఉన్నాడు, కట్టబడి ఉన్నాడు. ఈ గాడిద మూడవదిగా తన స్థితి కట్టబడిన గాడిదగా మనం చూస్తాం. అయితే మానవుడు కూడా లోకములో ఇప్పుడైతే ప్రభు దగ్గరికి విడిపించబడి స్వతంత్రంగా మనం వచ్చాములే కానీ ఇంతకు ముందు మన స్థితి ఏమిటి అని అంటే పాపముల చేత కట్టబడి ఉన్నాము, బంధించబడి ఉన్నాము. 91వ కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 3వ వచనం, 91:3. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఆ వేటగాని ఊరిలో నుండి ఏం చేశాడట? దేవుడు మనల్ని విడిపించాడు. 124వ కీర్తన గ్రంథం 124వ అధ్యాయము 7వ వచనం. పక్షి తప్పించుకున్నట్లు వేటగాండ్ర ఉరి నుండి. కాబట్టి బంధించబడాల్సిన మనము ఇప్పుడు ఏం చేయబడ్డాం చెప్పండి? తప్పించబడ్డాం. నిజంగా ఎంత ధన్యతో! తప్పించబడినందుకై ప్రభును స్తుతించాలి. పాపముల చేత పాప పాశముల చేత బంధించబడిన మనము ఈనాడు ఏం చేయబడ్డామంటే విడిపించబడ్డాం, తప్పించబడ్డాం. కొంతమంది ఇంకా తప్పించబడలా, ఇంకొంతమంది అలాగే ఆ స్థితిలోనే ఉన్నారు. అరవిందం గారు మంచి దైవజనుడు, ఆయన ఒక కథ చెప్పేవాడు వాక్యం చెప్పేటప్పుడు. ఏంటి ఆ కథ అంటే, వేటగాడు వస్తున్నాడంట, పావురాలన్నీ పాట పాడుతున్నాయంట. ఏం పాట అని అంటే, వేటగాడు వస్తాడు, గింజలు చల్లుతాడు, వలేస్తాడు, జాగ్రత్త జాగ్రత్త అని పాట పాడుతున్నాయంట. అయితే వేటగాడు నిజంగానే వస్తున్నాడు, వలేస్తున్నాడు, గింజలు చల్లుతున్నాడు, అయ్యా పాట పాడుతున్నాయి, ఇవి నాకు దొరకలేని మళ్ళీ వెళ్ళిపోతా ఉన్నాడు వేటగాడు. మళ్ళీ వస్తున్నాడు, వలేస్తున్నాడు, ఏమో పాట పాడుతున్నాయి, వేటగాడు వస్తాడు జాగ్రత్త, గింజలు చల్లుతాడు జాగ్రత్త, వలేస్తాడు జాగ్రత్త అని అనగానే ఈ వేటగాడికి ఈ రకంగా పాట పాడేవి ఇంత జాగ్రత్తగా ఉన్నాయి, నాకేం దొరుకుతాయిలేని వెళ్ళిపోతా ఉన్నాడు. అప్పుడు దిగాలుగా కూర్చుంటే స్నేహితుడు వచ్చాడు. ఎందుకురా బాధపడుతుంటే, లేదురా ఆ పావురాలు నాకంటే తెలియకల్లవిరా, నేను పోతున్నానా ఈ పాట పాడుతానంటే, పిచ్చోడురా నువ్వు రా చూద్దురా వాటి పాట ఎలా ఉందో చూద్దురా అని అంటే పోయి చూపించాడంట. వెయ్యి వలయ్యి అన్నాడంట. అవి వచ్చినాయి అంట. వేటగాడు వస్తాడు జాగ్రత్త, వలేస్తాడు జాగ్రత్త, గింజలు చల్లుతాడు జాగ్రత్త అని అంటున్నాయంట. వీళ్ళేమో దాంకొని చూస్తున్నారంట. అంటానే ఉన్నాయంట, వలలో కూర్చొని కూడా అదే పాట పాడుతున్నాయంట. అది వాటి సంగతి. అవి బయటపడడం కాదు, వలలో కూర్చొని కూడా అంటే మేము తప్పించుకున్నామని అనుకుంటున్నాయి. లేదు, వలలోనే ఉన్నాయి. నువ్వే భయపడి వచ్చేస్తున్నాయి, నీకు ఇంకా దొరకవు అనుకుంటున్నావు, ఎప్పుడూ దొరికినాయి అని అన్నాడు. అయితే లోకంలో మానవులం కూడా నేను ఇంకా బంధించబడలేదని అనుకుంటున్నాం చాలా మంది, ఇంకా నేను దొరకలేదని అని అనుకుంటున్నాం. లేదు, పాప పాశముల చేత మనం ఏం చేయబడినంటే బంధించబడి ఉన్నాం. నేను ప్రభువుని నమ్ముకున్నానండి, నేను దేవుని బిడ్డనండి, మా అమ్మ మా నాయన వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారండి, నేను తప్పించబడ్డానండి అని చాలా మంది అనుకుంటున్నారు. లేదు, చాలా మంది పాపల చేత బంధించబడి ఉన్నారు. అయితే ఇక్కడున్న నువ్వు నేను మాత్రం ప్రభు కృప ద్వారా మనము తప్పించబడ్డాం. ఉరి తెంపబడింది, పక్షి తప్పించుకునేట్లుగా మనం తప్పించుకున్నాం. అందుకనే దేవునికి స్తోత్రం.
ప్రభువును ఆరాధించాల్సిన కారణం ఏంటి మూడవదిగానంటే, నేను తప్పించబడ్డాను. వాస్తవంగా నేను పాప పాశముల చేత బంధించబడిన మనుషుడను, అయితే తప్పించబడ్డాను. ఆ గాడిద, కట్టబడిన గాడిద ఎలాగో విడిపించబడిందో ఆ రీతిగానే నేను కూడా తప్పించబడ్డాను. అందుకై ప్రభువా మీకు స్తోత్రములు. ఆ గాడిదను ఎన్నుకోవటానికి అర్హత లేదు గాడిదకు, అది అపవిత్రమైంది. కానీ మీరు కోరుకున్నారు. ఒకటి, నేనే అపవిత్రుడు, మంచినీళ్ళు తాగినట్టుగా దుష్క్రియలు చేసిన వాడును. రెండవది, మోతలు మోయాలి, దాని పని అదే, ఇంక వేరే పని లేదు. ఎప్పుడు చూడు భారాలు మోయడమే దాని పని చచ్చేదాకా. అయితే మోత గంపలు ఎత్తుకుంటూ దింపావు, విడిపించావు నన్ను. అంతేకాకుండా బంధించబడిన పాప పాశముల చేత బంధించబడిన నన్ను మీరు తప్పించినందుకై మీకు స్తోత్రములు అని మూడవదిగా ప్రభువుని మనము ఆరాధించవలసిన వారంగా ఉంది. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనం. 30వ అధ్యాయము 8. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దానిని విరిచి నీ కట్లను తెంపెదను. ఇక నువ్వు అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించు. నీకున్న కాడిని నేను విరిచి, కాబట్టి నీకు నీ మెడ మీద ఉన్న కాడిని నేను విరిచి తెంపివేశాను. కాబట్టి నువ్వు తెంపబడ్డ ఒకప్పుడు కాడి ఉంది నీ మెడ మీద, అదే పాపం అనే కాడి, దాస్యం అనే కాడి. హెబ్రీ 12లో మన ఆ దాస్యములకు లోబడిన వారం మనం. దాస్యములకు జీవిత కాలమధ్యు పాప దాస్యములకు లోబడిన వారు. అయితే నీ మీద ఉన్నటువంటి కాడిని నేను ఏం చేశానంటే విరిచివేశాను, తెంపివేశాను. అందుకనే ప్రభువుని ఉదయకాల సమయంలో ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ప్రభుని ఆరాధించడానికి కారణం ఏంటంటే, ప్రభువా నా మెడ మీద ఉన్న కాడి తీసివేశావు, తెంపివేశావు, నా కట్లు తెంపివేశావు, తొలగించి వేశావు. అందుకని మీకు స్తోత్రములు. పక్షి తప్పించబడినట్లుగా ఎంత తెలివిగా నన్ను తప్పించేశావు, ఎంత చక్కగా నన్ను విడిపించేశావు, సాతాను చేతిలో నుంచి తప్పించావు నన్ను, నా కుటుంబాన్ని. మీకు స్తోత్రములు. అందుకనే ప్రభువారు ఆ గాడిదని ఎన్నుకొని ఆ యెరూషలేములోనికి ప్రవేశించాడు. ఇంకో జంతువుని ఎంచుకోవచ్చు కదా, ఏనుగైతే బాగుంటుంది కదా చూడటానికి, లేకపోతే గుర్రం అయితే ఇంకా టీవీగా ఉంటుంది కదా. లేదు, నేను పాపులను పిలవటానికి వచ్చాను, నీతిమంతులను కాదు. వాళ్ళు అనుకున్నారు లోకరక్షకుడు రాజుల కుటుంబంలో ఉంటాడు అనుకున్నారు. లేదు, నేను సత్రంలో ఉన్నాను. హెరోదు రాజు గృహంలో ఉన్నాడు అనుకొని జ్ఞానులు వెళ్ళారు. లేదు, నేను అలాంటి స్థలంలో లేను. నేను గాడిదను కోరుకోవడానికి వచ్చాను, పాపని కోరుకోవడానికి వచ్చాను కనుక నేను రాజు కుటుంబంలో లేను. ఎక్కడున్నాను? స్థలం కూడా లేదు పుట్టడానికి నాకు. అక్కడికి వెళ్తే పోవమ్మా, మాకే స్థలం సరిపోదని నిండు గర్భవతిని పంపేశారు. పశువుల పాకలో తలదాచుకున్నాడు, దీనుడైపోయాడు, తగ్గించుకున్నాడు. ఆ గాడిద మీద యేసు ప్రభువారు యెరూషలేములోనికి ప్రవేశించారు. కాబట్టి మూడవదిగా బంధకములు తెంపివేసిన దేవుడు. కాబట్టి ఈ సంగతులన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవా ఇంతగా నన్ను మీరు ప్రేమించారు, ఏం అర్హత ఉంది? అలా వదిలేసి ఉంటే పోయేదిగా, అలా వదిలేసి ఉంటే గాడి సాగు గాడి చచ్చేది కదా. లేదు, ఆ మనుషుడు యెరూషలేము నుంచి ఎరుకోకు వచ్చి పడిపోతే ఎవరి దాని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే మీరు కూడా వెళ్ళిపోవచ్చు కదా. లేదు, నేను క్రైమ్ చెల్లిస్తాను, ఖర్చు అవుద్ది కదా దగ్గరికి వెళ్తే, అయినా పర్వాలేదు. పూటకూలి లాంటికి తీసుకెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయి, అవుతానే అయినా పర్వాలేదు. ద్రాక్షారసం అయిపోద్ది కదా గాయాలు కట్టడానికి, అయినా పర్వాలేదు. నూనె కావాలి కదా, అయినా పర్వాలేదు. దగ్గరికి వచ్చాడు, అందరూ వెళ్ళిపోయి అందరూ అసహించుకుని వెళ్ళిపోతూ ఉంటే ఈ గాడిద ముఖం చూడకూడదు. అయితే ఆయన మాత్రం అక్కడికి వచ్చేసి ఆయన ప్రేమించి దాన్ని వాహనంగా చేసుకుని దాని మీద ఆయన కూర్చొని దాన్ని ఘనతలోనికి తీసుకొని వచ్చిన దేవుడు. ఆ గాడిద స్థానంలో మనం ఉన్నాం. ఇలా అనుకోవద్దు, ఏంటండి గాడిదని నన్ను పట్టుకుని గాడిద అంటారని. లేదు, గాడిదకున్న అనుభవాలు మన జీవితంలో గతంలో ఉన్నాయి. అయితే ప్రభు మనల్ని ఏం చేశాడు? ఆయన విడిపించినటువంటి దేవుడు. లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయము. లూకా సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. 13-16. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినముందు ఈ కట్ల నుండి, కాబట్టి ఈ కట్ల నుండి విడిపిస్తాను నేను. విడిపించాడు ప్రభు కూడా.
ఆమె కట్టబడి ఉంది. ఆ గాడిద కట్టబడినట్లుగా ఆమె కూడా కట్టబడి ఉంది. ఆమె కట్ల నుంచి నేను విడిపించాను. నీ మెడ మీద ఉన్న కాడిని తెంపేశాను, తీసివేశాను, తొలగించి వేశాను. నిజంగా దేవుడు మూడవదిగా ప్రభు బిడ్డలుగా మనకు ఈ అనుభవాలను ఇచ్చాడు. ఒకటి, గాడిద అపవిత్రమైన జంతువు. డెక్కలు లేని జంతువు అపవిత్రమైంది. గాడిదకి డెక్క ఉండదు, అది ముట్టుకోకూడదు, అపవిత్రమైంది. అందుకేనేమో అబ్రహాము ఈ గాడిదతో మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి అబ్రహాము మోరియా పర్వతానికి వెళ్ళాడు. గాడిద రాకూడదు, అది అపవిత్రమైంది. అలాంటి అపవిత్రమైన మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన మనకు తండ్రి అయ్యాడు, అది గొప్ప విషయం. మనకు ఆయన ప్రభు అయ్యాడు, అది ఎంతో గొప్ప విషయం. రెండవది, గాడిద చేసి ఏం పని చేస్తే చెప్పండి? మోయడమే దాని పని, వేరే ఇంకేం లేదు. ఇంకొక కథ కూడా చెప్పొచ్చు. గాడిద పని గాడిద చేయాలంట, కుక్క పని కుక్క చేయాలంట. అయితే ఈ రెండు మార్చుకున్నాయంట. నీ పని నేను చేస్తాను, నా పని నువ్వు చేయని. సరేలే అనుకున్నాయంట. ఎందుకంటే కథలు చెప్పాలి, లేకపోతే నిద్రలు పడుతున్నారు, ఏడ కింద పడతారని నాకు భయం వేస్తూ ఉంది. అందుకని కొన్నిసార్లు ఇలాంటివి చెప్పడం మంచిదే. కథలు అయితే బాగా వింటున్నారు, మళ్ళీ నిద్ర లేదు, ఏమి లేవు. అయితే ఇది అన్నదంట, సరే నేను నీ పని నేను చేస్తాను, నా పని నువ్వు చేయి అనుకున్నాయంట. సరే రాత్రి అయిందంట. రాత్రిపూట కుక్క పని ఏంటి చెప్పండి? మొరగడం. అయితే నేను చేస్తాను నా పని చెప్పి అని గాడిద తీసుకున్నదంట. ఆ పెత్తనం దొంగోడు వచ్చాడంట. ఇక ఒకటే అంటే అది ఓనర్ పెడుతుందంట. ఇక వీడికి నిద్ర రాలా. కుక్క మురిగితే అనుమానం వస్తుంది, ఏదో దొంగోడు వచ్చాడు. గాడిద మురిగితే దీనికి మేత వేసి దీన్ని బాగా చూసుకుంటే దీనికి అసలు బుద్ధి లేదు అని చెప్పి కర్ర తీసుకొని దాన్ని విపరీతంగా కొట్టాడంట. అదే గాడిద పని గాడిద, కుక్క పని కుక్క. కాబట్టి మోయడమే దీని పని. అయితే దేవుడు ఏం చేశాడు? మోతగొంపలు ఎత్తకుండా దింపివేశాడు. మనల్ని మన పాపభారం అంతా తొలగించి వేశాడు. అందుకని దేవునికి రెండవదిగా ప్రభువును ఆరాధించవలసిన వారంగా. మూడవదిగా ఏమిటి గాడిద అంటే? కట్టబడిన గాడిద, బంధకముల చేత బంధించబడిన గాడిద. లూకా సువార్త 13:16 విడిపించేశాడు, కట్ల నుంచి తెంపివేశాడు, కాడి తొలగించి వేశాడు. ఆ అనుభవాన్ని ఇక్కడున్న నువ్వు నేను మూడవదిగా మనం అనుభవించిన వారంగా ఉన్నాం. సరే, ఇప్పుడు 4వ విషయానికి వెళ్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయము ఈ 2వ వచనాన్ని ఆధారం చేసుకొని ఈ గాడిద పిల్ల అనేది మనం చూస్తే 4వదిగా రండి. జకరియా గ్రంథం 9వ అధ్యాయం. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం చదవండి. 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ ఎందుకు వచ్చుచున్నాడు. గాడిదనెక్కాడు ఆయన. అయితే ఈ గాడిదనెక్కడం అనేది ఏం చూపిస్తుంది? ఆయన ఎవరంట? ఆయన దీనుడు, ఆయన దీనుడై, నీతిపరుడు దీనుడై గాడిదనెక్కాడు. 4వదిగా గాడిద నెనుకోవడంలో ఆయన యొక్క గుణగణాలు కనబడుతూ ఉన్నాయి. ఆ దేవుని ఆయన యొక్క స్వభావం కనబడుతూ ఉంది. ఆయన ఎవరంట? ఆయన దీనుడు. ఆయన ఎంత దీనుడు అని అంటే, ఎన్నోసార్లు ఆరాధించే ప్రతిసారి ఆ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏ వచనం చెప్పండి? ఏ వచనం? ఫిలిప్పీ 2:6 చదువు. ఫిలిప్పీ 2:6. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండియు ఉండుట ఎంచు గనుక 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపి శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నదే. ఎంత దీనుడో, ఎంత దీనత్వంలోనికి వచ్చాడు. అందుకనే జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఉల్లసించండి, సంతోషించండి, ఆరాధించండి. ఎందుకనంటే ఈ రాజు నీతిపరుడు, ఆయన దీనుడై ఆ గాడిద మీద ఆయన ఎక్కి నీ యొద్దకు వస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ యెరూషలేములోనికి ఆయన ప్రవేశించాడు. అందుకని బయట ఏం చేస్తారంటే, యెరూషలేములోకి ప్రవేశించాడు. ఆ రోజుల్లో ఆయన యెరూషలేములోనికి వచ్చేటప్పుడు ఆ గాడిద మీద ఎక్కించి, ఆ గాడిద మీద వస్త్రాలని పరిచి, ఇందాక మనం పాట పాడుకున్నాం కదా, వస్త్రములు ఎందుకు మీ హృదయాలను చెంపండి అని, అలాగూ హోసన్నా జయము జయము అని చెప్పి ఆ లోపలికి ఆయన పిలుచుకొచ్చారు.
తీసుకొచ్చారు. జరిగింది, అది జరిగిన వాస్తవమే, అది జరిగిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక అది పట్టుకొని ఈరోజు మట్లు పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఊరంతా. మిగతా సంఘాలు ఎక్కడన్నా యేసుప్రభువు వారు మట్లు పట్టుకొని రమ్మన్నాడండి? అప్పుడేదో జరిగిపోయింది, ఇంకెప్పుడు కూడా మట్లు పట్టుకొని ఊరేగింపుగా ఎక్కడ చేయలేదు. చెయ్యొద్దన్నవి మాత్రం చేస్తారు మనోళ్ళు, చెయ్యమన్నవి మాత్రం చెయ్యరు. చెయ్యండి అన్నవాడిని మాత్రం చెయ్యరు. ఎక్కడ చేయలేదు, బైబిల్లో ఎవరు కూడా ఆచరించలేదు. జరిగిన మాట వాస్తవమే, మట్లాదివారం నాడు ప్రభు లోపలికి వచ్చిన మాట వాస్తవమే. అయితే చేయమన్నవి చేయరు, కానీ ఈ మాత్రం చేస్తూ ఉంటారు. కొన్ని సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం బయట. ఈరోజు కొబ్బరి మట్లో ఖర్జూరం మట్లు పట్టుకొని ఒక బ్రదర్ చెప్పాడు, అన్న మా ఊర్లో మా ఖర్జూరపు చెట్టు ఒకటి ప్రేమతో తెచ్చి చేసుకున్నానన్నా. అయితే ప్రతి సంవత్సరం మేము ఇటు రాగానే ఈరోజు మొత్తం తెంపేస్తారు, మట్లు అన్ని పట్టుకొని పోతారు. ఆ విధంగానే ఉపయోగపడుతుందిలేండి, నేను ఏమనట్లేదు అని అన్నాడు. కాబట్టి అయితే ఆయన ఎవరు అని అంటే ఆయన దీనుడు. ఆ గాడిద పిల్ల నువ్వు నేనే. ఆ గాడిద మీద ఆయనే ఆ దీనత్వం అనేది 4వదిగా కనబడుతూ ఉంది. యేసుప్రభువు వారు ఏమన్నాడు? మత్తయి సువార్త 11:29, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడు. దీన మనస్సు కలిగినవాడు. 4వదిగా ఈ గాడిదను కోరుకోవడంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆయన యొక్క స్వభావం కనబడుతూ ఉంది. ఆయన దీనుడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభా ఎంత దీనుడైపోయాడు. నా కొరకు, నా రక్షణ కొరకు, నా కుటుంబం మీతో పాటు ఉండాలని, నేను నా పిల్లలు సదాకాలం మీ రాజ్యంలో ఉండాలని, నా పాప భారమంతా తొలగించి వేయాలని, నా పాపపు కట్లన్నీ తెంపాలని, నా మెడ మీద ఉన్న కాడిని విరవాలని, తెంపాలని, నాకున్నటువంటి పాప బంధకములు తెంపివేయాలని, కట్టబడిన స్థితిలో ఉన్న నేను స్వతంత్రుడిగా పాప దాస్యమనే కాడి కింద ఉండకుండా విమోచన పొందాలని మీరు దీనుడైపోయి తగ్గించుకొని, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చిన మీ ప్రేమకై వందన స్తోత్రములు అని చెప్పి మన ప్రభువుని 4వదిగా మనం ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. రండి 5వ విషయానికి వెళ్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయములో ఈ 2వ వచనంలో ఈ గాడిద పిల్ల అనేది మరలా మనం గమనించినప్పుడు ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో ఈ గాడిదని గురించి ఒక మాట. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో 24వ వచనం. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు చాలద్దే. 5వదిగా మనం గమనిస్తాము ఈ గాడిదను గురించి. ఈ గాడిద దేనికి అలవాటు పడిందంట? అరణ్యమునకు అలవాటు పడిన గాడిద. ఈ గాడిదకు ఉన్నటువంటి ఆ గాడిద దగ్గర 5 సంగతులు. ఇప్పుడు 5వ సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి అని అంటే, 1 గాడిద అపవిత్రమైంది. 2వది గాడిద బరువులు మోసేది. గలతీ 6లో మాట ఉంది, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం, ప్రతివాడును తన బరువు కానే వాడే మోసుకోవాలా. అయితే ఇప్పుడు ఎవరు మోసారు? యేసుప్రభు వారు మోసారు నా బరువు అంతా. వారి అపరాధంలో వారి మీద నేను మోపలేదు అని ప్రభు అన్నాడు 2వ కొరింథీ. అయితే 2వదిగా గాడిద మోయాల్సింది 81వ కీర్తన ప్రకారము మోత గంపలు ఎత్తకుండా ఇవాళ మన చేతులు విడుదల పొందాయి. మోయిట్లా ఇప్పుడు ఆయన మోసాడు యేసుప్రభు వారు కలువరి శిలువలో. 3వదిగా ఏమిటి ఆ గాడిద అని అంటే, 3వది ఏంటి చెప్పండి? 3వది, ఇది చివరిది 5వ మాట. 3వది ఏమిటి అని అంటే, అది కట్టబడినటువంటి గాడిద. కట్టబడిన గాడిద, అపవిత్రమైన గాడిద, బరువులు మోసిన గాడిద. ఇప్పుడు 5వదిగా మనం చూస్తాము, అరణ్యమునకు అలవాటు పడిన గాడిద. ఏమిటి అరణ్యము? అరణ్యం అంటే ఏంటి? యోబు గ్రంథం 39వ అధ్యాయం. యోబు గ్రంథం 39వ అధ్యాయం. 39వ అధ్యాయము 39
39వ అధ్యాయము 5వ వచనం. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడు. కాబట్టి స్వేచ్ఛ లేదు. ఇందా చదువుకున్నాం కదా వచనాన్ని. కాబట్టి అడవి గాడిదకు ఏమి లేదంట, స్వేచ్ఛ లేదు. అంటే ఈ గాడిద ఎక్కడుందంటే అరణ్యంలో ఉంది, అడవిలో ఉంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథం 14:17 చదవండి. 14. భూమిని కంపింపజేసి రాజ్యమును వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి పాడు చేసిన వాడు ఇతడేనా? లోకమును ఏం చేశాడంటే అపవాది అడవిగా చేశాడు. నువ్వు అడవిలో ఉన్నావు. మనం అనుకుంటాం, లేదండి నేను మా బంధువుల మధ్యలో ఉన్నానండి, మా చుట్టాల మధ్యలో ఉన్నానండి అని మనం అనుకుంటాం. లేదు, అపవాది లోకమును ఏం చేశాడు చెప్పండి? అడవిగా చేశాడు. అరణ్యమునకు అలవాటు పడిన గాడిద ఇది. 5వది. ఈ గాడిద 5వది ఏంటి అంటే అరణ్యమునకు అలవాటు పడిన గాడిద. లోకమును అపవాది ఏం చేశాడు? అరణ్యముగా చేశాడు. ఎవడైతే లోకాన్ని ప్రేమిస్తాడో వాడు నాకేమవుతాడు అన్నాడు దేవుడు? శత్రువు అని మొదటి యోహానుకు రాసిన పత్రికలు. కాబట్టి మనం ఎవరు మీ లోకంలో ఉన్నాం, లోకంతో జీవిస్తున్నాం, మనం దేవునికి శత్రువులం. అరణ్యమునకు అలవాటు పడిన గాడిద. 5వదిగా ప్రభువా ఆ గాడిద అరణ్యానికి అలవాటు పడినట్లు లోకంలో అరణ్యంగా అపవాది చేస్తే ఆ అరణ్యానికి నేను అలవాటు పడిపోయాను. ఆ అరణ్యంలో ఏముంది చెప్పండి? అరణ్యంలో ఏముంది? యోహానుకు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకంలో ఉన్నదంతయు ఏమేముంది? అరణ్యంలో నేత్రాశ ఉంది, శరీరాశ ఉంది, జీవపు డంబం, ఇవి ఉన్నాయి. కాబట్టి అరణ్యముగా అలవాటు పడిన గాడిద. అయితే దేవుడు ఆ అరణ్యములో నుండి దేవుడు మనల్ని తప్పించాడు. ఇప్పుడు శరీరాశలు లేవు, నేత్రాశలు లేవు, జీవడంబాలు లేవు. పెద్ద పెద్ద మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి బయట. అయితే మన మీటింగ్స్కి ఒక్క పోలీసుడు కూడా ఉండడు. ఎంత క్రమమో, ఎంత చక్కగా ఉంటామో. ఎందుకనంటే అన్ని పోయినాయి. అదే మిగతా వాళ్ళు అయితే కొట్లాట్లు, గొడవలు, ఇక తన్నులాట్లు, తోపులాట్లు. కాబట్టి అరణ్యమునకు అలవాటు పడిన గాడిద ఇప్పుడు ఏం చేయబడింది అని అంటే తప్పించబడింది. యోహానుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, యోహానుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము చదవండి. 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదని ఎరుగుదుము. మనము దేవుని సంబంధులము. లోకమంతా ఎట్లుందంట? దుష్టుని ఇప్పుడు మనం లోకంలో లేము. అరణ్యానికి ఒకప్పుడు అలవాటు పడ్డాం, కానీ ఇప్పుడు అరణ్యంలో లేము, మనం తప్పించబడ్డాం. 5వదిగా అరణ్యము నుండి తప్పించబడినటువంటి వారము. అందుకని కృతజ్ఞతతో ప్రభువుని ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. చివరి ఒక మాట, యోహానుకు రాసిన యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. 17-14 చదవండి. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఆ మాట చాలు. దేవుని బిడ్డలు ఇక్కడ ఉన్న నువ్వు నేను ఎవరమంట? ఈ లోక సంబంధులము కాము. అరణ్యమునకు ఒకప్పుడు అలవాటు పడింది గాడిద. అరణ్యము లోకమే. అపవాది లోకమును అరణ్యంగా అడవిగా చేశాడు. అయితే ఇప్పుడు ప్రభు అన్నాడు, నా బిడ్డలైన వారు నన్ను ఆరాధించేవారు నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా ఏమన్నారట? వారు కూడా అరణ్యవాసులు కారు. ఇప్పుడు వాళ్ళు స్వతంత్రుడు, విడిపించబడిన వారు. కాబట్టి ఈ గాడిదని గురించి 5 సంగతులు మనం చూసాం. 5 సంగతులు. 1, ఈ గాడిద అపవిత్రమైనది. అయితే దేవుడు మనల్ని ఏం చేశాడు? పవిత్రులుగా చేశాడు. 2వది బరువులు మోసే గాడిద. ఇప్పుడు మోతగంపలు ఎత్తకుండా తప్పించబడినటువంటి స్థితి. 3వది కట్టబడిన గాడిద. ఇప్పుడు ఊరి తెంపబడ్డది, పక్షి తప్పించబడినట్లుగా ఈనాడు ఇక్కడ ఉన్న నువ్వు నేను తప్పించబడ్డాం. 4వదిగా గాడిద ఏం చూపిస్తాడంటే దీనత్వము. యేసుప్రభు వారు దీనుడే ఆ గాడిద మీదకి వచ్చాడు. ప్రభు ప్రేమ కనబడుతూ ఉంది. 4వది
ఐదవదిగా ఈ గాడిదలో ఏముంది అంటే అరణ్యమునకు ఒప్పుకోకప్పుడు అలవాటు పడి గాడిద. ఇప్పుడు అరణ్యంలో నుంచి తప్పించబడ్డాం. నేను లోక సంబంధిని కానట్టు నా వారు కూడా లోక సంబంధులు కారడు ప్రభు అన్నాడు. లోకంలో నుంచి మనల్ని ఒక్కొక్కరుగా ఎన్నుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ఆయన సొత్తుగా మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి ఈ 5 అనుభవాలు ఇక్కడున్న నువ్వు నేను అనుభవిస్తూ ఉన్నా ఆత్మీయంగా. ఒకప్పుడైతే ఈ అనుభవాలు ఉన్నాయి మనకి. గాడిద కంటే దారుణమైన వాళ్ళం మనం. గాడిద స్వేచ్ఛ లేదు దానికి, దాన్ని స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద. అలాంటి స్థితిలో ఉన్న మనం గాడిద అన్నందుకు బాధపడకండి, మనం గాడిదలం కాము. కానీ ఆ స్వభావాలు ఒకప్పుడు ప్రభుని ఎరగక మునుపు ఉన్నాయి మనలో. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా యేసు ప్రభు వారి ద్వారా తప్పించబడ్డాం, విడిపించబడ్డాం. దేవుడే నువ్వు నేను పాప భారము మోసుకొని ఆ దావీదు అన్నట్లుగా మోయలేని బరువు వల్ల మన మీద ఉంటే మన బరువు అంతా యేసు ప్రభు వారు మోసాడు. మోయాల్సింది నువ్వు నేను, అడవిలో ఉండాల్సింది నువ్వు నేను. ఇప్పుడు అవన్నీ అనుభవాలన్నీ పోయినాయి దేవుని ద్వారా, యేసు ప్రభు వారి ద్వారా. అందుకని కృతజ్ఞతతో దేవా నువ్వు చేసిన మేలులకై ఏమి ఇవ్వగలను నీకు, నీవు చేసిన మేలులు బట్టి ఏమి ఇచ్చి మీ రుణాన్ని నేను తీర్చగలను. అందుకని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను, మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాను. నా హృదయాన్ని ఈ పరిశుద్ధుల ఎదుట నేను కుమ్మరిస్తున్నాను మీ పాదాల దగ్గర అని చెప్పి కృతజ్ఞతతో ప్రభువుని మనము ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. దేవుడు ఆ విధంగా మనందరికీ సహాయపడునుగా. కొన్ని నిమిషాలు వ్యక్తిగతంగా విన్న వాక్యమును ఆధారం చేసుకొని మరి కొన్ని నిమిషాలు ప్రభువును ఆరాధించే వారంగా మనం ఉంటాం. ఒకరి తర్వాత ఒకరు ప్రభువును ఆరాధించారు.